Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. మరి పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు నిన్నటి నుంచి మరి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. మరి ఈనాడు కూడా కడప నియోజకవర్గంలో కూడా మరి ఆమె పర్యటించడం జరిగింది. ఒక్కసారి షర్మిలమ్మ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆమెకు బ్రహ్మరథం పట్టారో, మరి ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా రాష్ట్ర పర్యటన చేసినప్పుడు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు మరి ఈ జిల్లా ప్రజలు ఏ విధంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను. మరి ఈ సందర్భంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మరి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో మరొక్కసారి ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ మీడియా ముఖంగా మరి షర్మిలమ్మ గారికి నేను అడగదలుచుకున్నాను. మరి షర్మిలమ్మ గారు తెలంగాణలో ఎందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారో, మరి ఆనాడు ఆ పార్టీ స్థాపించిన తర్వాత మరి ఏ విధంగా ఆమె రాష్ట్ర ప్రజలకు సంబోధిస్తూ మరి మాట్లాడడం జరిగిందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం తీసుకొస్తాను, మరి ఏదైతే ఈ కాంగ్రెస్ మరి టిఆర్ఎస్ పార్టీలు మరి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాయి, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మరి ఏ రకంగా మరి షర్మిల గారు మరి ఆ రోజు దుయ్యబట్టారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని మరి నా తండ్రి గారిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో అని చెప్పి కూడా మరి ఆనాడు షర్మిలమ్మ గారు మాట్లాడిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంగా ఒకటే, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన బిడ్డగా మేము కూడా ఆమెకు గౌరవిస్తున్నాం. నిజంగా ఆనాడు కూడా మేము చాలా సంతోషపడ్డాము. మరి తెలంగాణలో రాజ్యం తీసుకొస్తానని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మరి అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుతో పార్టీ స్థాపిస్తూ మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో రాజ్యాన్ని తీసుకొస్తాదని చెప్పి మేము కూడా స్వాగతించడం జరిగింది. మరి ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు కూడా, నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, నేను తెలంగాణ బిడ్డను, మరి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు, మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మరి ఈనాడు టీఆర్ఎస్ అన్యాయం చేస్తుంది, ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి ఆ రోజు మరి అక్కడి ప్రజల్ని నమ్మబలికి, మరి అక్కడ ఎంతోమంది నాయకులను నమ్మబలికి మరి ఏ విధంగా అక్కడ నాయకులను ముంచిందో కూడా మనమంతా కూడా చూశాం. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని గుండెలో పెట్టుకునే అభిమానులు నాయకులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా రాజన్న బిడ్డ వచ్చింది, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుతో పార్టీ స్థాపించిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ భుజాన వేసుకొని మోయడం జరిగింది.
మరి అలాంటిది మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఎన్నో ధర్నాలు దీక్షలు చేసి మరి తీరా ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఎందుకు పోటీ చేయలేదో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్నికల్లో పోటీ చేయక మరి ఎంతోమంది నాయకులు మరి ఆమెని నమ్ముకొని మరి ఎంతో నష్టపోయిన పరిస్థితి కూడా మనందరూ కూడా గమనించాం. మరి తీరా ఎన్నికలు సమీపించినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకోకుండా మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందో మనం అందరం కూడా చూశాం. మరి ఏ పార్టీలో విలీనం చేసింది? మరి స్వయాన మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి నామరూపాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరి సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తన వంటి చేతితో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. 2 పర్యాయాలు అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. మరి అలాంటి నాయకుడు మరి అంత గొప్ప పరిపాలన అందించిన నాయకుడు మరణాంతరం మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మరి షర్మిలమ్మ గారికి తెలియదా? మరి అంత గొప్ప పరిపాలన అందిస్తూ మరి కాంగ్రెస్ పార్టీకే వెన్ను తెచ్చిన నాయకుడు ఈ దేశంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి నాయకుడి మరణం తర్వాత మరి ఆ కుటుంబం మీద మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన చర్యలు చేపట్టిందో మనందరికీ తెలియదా? మరి ఆ నాయకుడిని మరి ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారు పేరుని పొందుపరిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా షర్మిలమ్మ గారిని అడుగుతున్నాను. మరి ఆ రోజు వైఎస్ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన పార్టీ నాయకురాలు ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఏ రకంగా ఏ అభంశుభం తెలియని మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎలాంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైలు పాలు చేసింది మరి ఏ పార్టీ అని చెప్పి మరి షర్మిలమ్మ గారికి తెలియదా? మరి ఆ రోజు మీరు మీ కుటుంబం అంతా కూడా మరి రోడ్డు పాలైన పరిస్థితి ఎవరి వల్ల దాపరిచింది? షర్మిలమ్మ గారు మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే 2 రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండా ప్రతి ఒక్కరూ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం వైఎస్ కుటుంబానికి మర్చిపోలేనిది. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉండే ఏ ఒక్కరు కూడా మరి ఆ రోజు జరిగిన సంఘటనలు మరి ఎప్పటికీ మరవలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ అదే పార్టీలో నువ్వు చేరి మరి ఈరోజు అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏ విధంగా వ్యక్తిగతంగా ఈరోజు టార్గెట్ చేస్తూ మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈరోజు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మరి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు నిజంగా ఎవరు కూడా సమర్థించడం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ జిల్లాలో ఈరోజు ఈ పర్యటన జరిగింది. ఈరోజు మన కడప నగరంలో మరి ఎక్కడ కూడా జనాలు లేని పరిస్థితి. ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా నువ్వు వచ్చావు కాబట్టే మరి ఇక్కడ ప్రజలు నిన్ను ఆదరించడం లేదు. మరి అదే జగనన్న చెల్లిగా నువ్వు ఏనాడు ఆ రోజు జగనన్న పంపించిన చెల్లిగా నేను బాణంగా వచ్చానని చెప్పి మరి ఆ రోజు వచ్చావు కదా. మరి ఆ రోజు ఏ విధంగా ఈ జిల్లా ప్రజలు నీకు బ్రహ్మరథం పట్టారో మరి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు, ఈ జిల్లా ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి ఇవన్నీ కూడా ఈరోజు కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ఈరోజు నువ్వు పడి మరి ఈరోజు మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈరోజు అభాండాలు వేయడం అనేది ఇది అనైతికమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ ఒకటి గమనించండి, మరి ఎవరైతే ఆకాశం వైపు ఉమ్ముతారో మరి ఖచ్చితంగా ఉమ్ము ఖచ్చితంగా మీపైనే పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ నువ్వు వకాలతు పుచ్చుకొని ఈరోజు రావడము మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరు కూడా
ఆ పార్టీని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు తెలుగు జాతిని అడ్డంగా మరి చీల్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మరి ఏ రకంగా దానికి చట్టం కూడా చేయకోకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని ఈరోజు అడ్డుగోలుగా చీల్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీకి నువ్వు వకాలత పుచ్చుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని మరి ఏ రకంగా మీరు అడుగుతున్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా షర్మిల గారిని నేను అడుగుతున్నాను. మరి అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే నామరూపా లేకుండా ఎవరు అందరూ మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీని. మరి ఈ తెలుగు రాష్ట్రాన్ని మరి తెలుగు ప్రజల్ని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీకి నువ్వు వకాలత పుచ్చుకొని ఈరోజు రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము నిన్ను గౌరవిస్తున్నాము. మరి ఖచ్చితంగా ఈరోజు ఇవన్నీ కూడా మానుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఒక సౌమ్యుడు, ఒక మంచి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, మీరు సంబోధిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. మరి హంతకుడు అని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి అది కూడా ఈరోజు కోర్టులో ఉంది. కోర్టులో ఎలాంటి ఈరోజు తీర్పు ఇవ్వలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా మరి హంతకులని సంబోధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాను. మరి ఎవరైతే నేను హత్య చేశాను అని చెప్పిన వ్యక్తుల్ని మీరు ఈరోజు అతన్ని మీరు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ హంతకుడిని మీరు కాపాడుతున్నారు. మరి హంతకులను ప్రోత్సహిస్తున్న వారు ఎవరైతే ఉండారో మరి బీటెక్ రవి గారిని అయితే మరి అదేవిధంగా ఆదినారాయణ గారు, మీరు వాళ్ళందరినీ కూడా మీరు ఒక వేదికని పంచుకొని మీరందరూ కూడా మాట్లాడుతున్న తీరు కూడా ఈ జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులకు మీరు డయాస్లో కూర్చోబెట్టుకొని మరి మీరందరూ కూడా ఒకటై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను. మరి ఈ సందర్భంగా ఒకటే, మీరు అన్ని మాటలన్నా కూడా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది మరి ఎవరి స్క్రిప్ట్ మీరు వచ్చి చదువుతున్నారో కూడా ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అక్కడ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ మీరు ఇక్కడ వచ్చి ప్రజలు చదవడం జరుగుతుంది. మరి ఈరోజు అదే సునీతారెడ్డి గారిని ఈరోజు పిలుచుకొని వచ్చి మరి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ సునీతారెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఇదే షర్మిలమ్మ గారు గతంలో ఏం మాట్లాడారో మరి ఇవాళ ఏ రకంగా మాట మార్చి మాట్లాడుతున్నారో మరి అవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పరిస్థితిలో ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగుజాడలను నడుస్తూ రాజన్న బిడ్డగా ఈరోజు తన తండ్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, తండ్రి కన్నా ఇంకా 2 అడుగులు ముందుకు వేస్తూ మరి ఈరోజు అన్ని కులాల వారిగా అన్ని మతాలకు మరి ఈరోజు పార్టీలకు సంబంధం లేకోకుండానే ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరుగుతుంది. సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళలాగా భావించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుల మీద ఈరోజు అభాండాలు వేయడము, మరి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించాలని చెప్పి కోరుకుంటున్న ఆ పార్టీలకు కొమ్ము కాస్తూ మరి ఆ నాయకుల యొక్క స్క్రిప్ట్ని మరి ఈరోజు మీరు చదువుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈరోజు ప్రజల్లో చులకన చేయాలని ఒక కుట్ర మరి ఈరోజు మీరు చేయడము మరి ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ జిల్లా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది. ఈ జిల్లా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కూడా అండగా ఉంటారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి
జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఈ వైఎస్ఆర్ జిల్లా ప్రజలు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, అసత్యాలు మాట్లాడినా ఖచ్చితంగా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసిస్తారు. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కు ఈ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మరి ఆయన గెలిపించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అధికార పార్టీ నేతల అండదండలతోనే సిబిఐ అధికారులను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు షర్మిలా గారు. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ఆరోపణలు కాదండి. ఈరోజు సిబిఐ అరెస్ట్ చేయాలంటే ఎవరిని అడ్డుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయకుండా పోతారా? సిబిఐ ఈరోజు ఎంతమందికి అరెస్ట్ చేయడం లేదు? కేజ్రీవాల్కి అరెస్ట్ చేయలేదా? కవితకు అరెస్ట్ చేయలేదా? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంతండి? సిబిఐ గారు అరెస్ట్ చేయాలనుకుంటే, మరి సిబిఐ అరెస్ట్ చేయాలనుకుంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేరా? మరి ఏ విధంగా మరి అధికార పార్టీ ఎందుకు ఏ విధంగా అడ్డుపడుతుందండి సిబిఐ అరెస్ట్ చేయాలంటే? మరి ఇవన్నీ కూడా అసత్యపు ఆరోపణలు. మరి ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అసత్యాన్ని 100 సార్లు చెప్తే మరి ప్రజలు అది నిజమని అనుకుంటారని చెప్పి ఈ రకంగా అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈరోజు కేజ్రీవాల్ మరి ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి ఆయనకు అరెస్ట్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి ఒక సాధారణ ఎంపీ, మరి ఆయనకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? సిబిఐ నిందితుడిగా చేర్చినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? వాళ్ళకు పూర్తిగా సాక్ష్యాధారం లేదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు. ఎఫ్ఐఆర్లో చాలా మంది పేర్లు ఉంటాయండి. ఎఫ్ఐఆర్ అనేది ఏంటి? ఎంతో మంది పేర్లు ఉంటాయి. నిరూపణ కావాలా కదా? 100 పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మీరు కూడా పోయి చెప్తే వాళ్ళ పేరు ఎక్కించమంటే వాళ్ళు కూడా ఆ పేరు ఎక్కిస్తారు. మరి సాక్ష్యాధారాలతో నిరూపణ కావాలి. అది కోర్టులో ఉంది కదా, సిబిఐ కోర్టులో జరుగుతూ ఉంది. కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. కోర్టు బెయిల్ ఉంది. కోర్టు బెయిల్ ఉంటేనే కదా ఈరోజు మన అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు బయట తిరగగలుగుతున్నారు. మరి అలాంటిది ఖచ్చితంగా ఆయన ఆ నేరం నిరూపణ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మరి నేరం అనేది రుజువు కావాల్సిన అవసరం ఉంది కదా. నేరం నిరూపణ కాకముందే నేరం నిరూపణ అయిన తర్వాత కోర్టు శిక్ష వేస్తారు. అంతకుముందే విచారణ కోసం అరెస్టులు చేస్తారు. ఎన్నిసార్లు విచారణ కోసం మా ఎంపీ గారు అటెండ్ అయ్యారు కదా. ఎప్పుడు సిబిఐ పిలిచినా కూడా మరి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టి ఏనాడు ఎప్పుడు సిబిఐ పిలిచినా కూడా మరి ఆ సిబిఐ విచారణకు హాజరు కావడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఆయన ఆ విచారణకు ఎప్పుడు కూడా డుమ్మా కొట్టలేదు. మరి ఎప్పుడు విచారణకు వాళ్ళు హాజరు కావాలంటే మరి హాజరు అవుతూనే ఉన్నారు. ఈరోజు సిబిఐ కోర్టు ఎప్పుడు వాళ్ళకు మరి విచారణ ఉంటో ఆ రోజు కూడా ప్రతి సందర్భంలో కూడా మా ఎంపీ గారు అటెండ్ అవుతున్నారు. మరి ఏ విధంగా మీరు ఒక ఏదైతే నిర్ధారణ కాకమునుపు మీరు హంతకుడని ఏ విధంగా సంబోధిస్తాడు? ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. నేరం నిరూపణ కాకమునుపు ఆరోపణలు ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్కరి 100 మంది మీద హత్య ఆరోపణలు ఉంటాయి. కానీ అది నిరూపణ కావాలి. నువ్వు హంతకుడని చెప్పే దానికోసము అది నిరూపణ కావాలి. అప్పుడే మనం హంతకుడని చెప్పే అధికారం ఎవరికైనా ఉంటుంది. మరి అలాంటి నిరూపణ కాకమునుపు మరి హంతకుడని చెప్పి ఏ విధంగా సంబంధిస్తాడు? ఖచ్చితంగా ఇది ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా చెప్పేదానికి ఖచ్చితంగా ఈసీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. హంతకుడు అని చెప్పే దస్తగిరిని వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. మరి అతనికి ప్రేరేపించిన మరి బీటెక్ రవి గారు, ఆదినారాయణ గారు ఈరోజు బాహటంగా ఈరోజు వేదికలు పంచుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. మధ్యలో 2 షిఫ్ట్లు అయిపోయినాయి. ఒక సిబిఐ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మీ గవర్నమెంట్ ఉంది, 5 సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ ఉంది. ఆ వాస్తవాలు బయటికి తీసుకోవడానికి మీ ప్రభుత్వం ఎంతవరకు చర్యలు అంటే మా ప్రభుత్వం చేతిలో లేదు కదా, ఇప్పుడు సిబిఐ చేతిలో వెళ్ళిపోయింది. సిబిఐ ఎంక్వైరీ మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? లేదా మేము సమర్థించడం. ఇప్పుడు సిబిఐ దృష్టికి వెళ్ళిపోయింది. సిబిఐ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ బ్యూరో. మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది మన రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమి ఉండదు దాంట్లో. మన వరకు మన ప్రభుత్వ పరిధిలో సిట్ వరకు ఉంది. సిట్ తర్వాత వాళ్ళు ఆ సిట్ను మరి ఎవరైతే వాళ్ళు దాన్ని మాకు దీని మీద మాకు ఏంటి నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళే కోరడం జరిగింది. సునీతారెడ్డి గారే సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పారు.
మరి సిట్టు వద్దు, మాకు నమ్మకం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ఏదైతే సిట్టు ద్వారా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరినారు. ఆ తర్వాత ఈయన వద్దన్న తర్వాత ఆమె కోరింది. కనుక మేము అడిగేది ఏమంటే సిబిఐ ఎంక్వైరీని మీరు సమర్థించేదేమి, వ్యతిరేకించేదేమి? మరి అది కాదన్నా ఒకటన్నా, ఇది కాదన్నా ఒకటి. ఇప్పుడు గతంలో ఈ జరిగిన సంఘటన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నది? ఒకటి నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆ రోజు ఎందుకు సిబిఐకు ఆ కేసు అప్పగించలేదు? మేము అప్పచెప్పలేదు. ఇప్పుడు సునీతారెడ్డి గారు మాకు సిట్టు విచారణ మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పి సునీతారెడ్డి గారు కోట్ల వేయడం జరిగింది. మరి ఆమె కర్నూలు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు మీరు కర్నూలులో మీ పోలీసులు పెట్టుకొని అడ్డుకోలేదా? ఎక్కడ హైడ్రామా ఏంటి? ఏంది? ఏం మీడియాలో వచ్చింది? ఏ మీడియాలో వచ్చిందండి? ఏ మీడియాలో వచ్చింది? మరి కొన్ని పచ్చ ఛానళ్ళు చూపించుకుని ఉంటారు, కొన్ని పచ్చ ఛానళ్ళు చూపించుకుని ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నాం. మీడియా నమ్మదగిన మీడియా ఉందా? ఈరోజు మరి ఈరోజు పత్రికలు చూపిస్తా. ఇప్పుడు అన్ని కాదు నేను చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.